దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసేసరికి మొదటి రోజు మొత్తం 23 వికెట్లు నెలకొల్పాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా టీమిండియా బౌలర్ల ధాటికి 53 పరుగులకే ఆలౌట్ అయింది. సిరాజ్ 6 వికెట్లతో చెలరేగగా జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ దిగిన భారత్ ఒకానొక దశలో 4 వికెట్లకు 153 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే అనూహ్యంగా దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించారు. దీంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఏకమేళలా కూలింది. కేవలం 11 బంతుల వ్యవధిలో పరుగులేమీ లేక 6 వికెట్లు కోల్పోయింది భారత్ జట్టు. 153 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా కేవలం 98 పరుగుల ఆధిక్యంతో సరిపెట్టుకుంది. టీమిండియా తరఫున విరాట్ కోహ్లీ అత్యధికంగా 46 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు రబాడా, లుంగి చెలో 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసేసరికి 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరఫున మార్క్రమ్ 36, డేవిడ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.